హాయ్ అండి, ఇట్స్ మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బేకరీ స్టైల్లో సింపుల్గా వెజ్ బ్రెడ్ శాండ్విచ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో అని చూపించబోతాను. ఇది నా స్టైల్ అండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకొని అందులో అయితే కొద్దిగా నేను జీలకర్ర వేసుకున్నాను, 1 గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నానండి. సో దాన్ని వేయించుకున్నాక ఇక్కడ మీరు కావాలంటే తురుముకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదండి. సో ఇక్కడ నేను 1 చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇది కాస్త వేగనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను బఠానాలు వేసుకుంటున్నాను, ఒక 1 కప్ దాకా వేసుకుంటున్నాను. సో దాని అయితే బాగా వేయించుకుంటున్నాను. ఇవి కాస్త వేగాక ఇక్కడ మీరు కావాలనుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చండి, నేను వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకున్నాను, కొంచెం క్రంచీగా ఉంటుందన్నమాట, మనం తినేటప్పుడు పంటికి తగులుతూ కొంచెం బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2-3 క్యారెట్స్ అయితే గ్రేట్ చేసుకున్నానండి, అది అందులో వేసేస్తున్నాను. దాన్ని కొంచెం వేయించుకుంటాము, కొంతసేపు మూత పెట్టి మగ్గనిస్తామండి. సో మగ్గిపోయాక ఇక్కడైతే నేను ఒక బాయిల్డ్ పొటాటో అయితే నేను గ్రేట్ చేసుకున్నాను, అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. సో వీటిని దాంట్లో వేసి కొంచెం కలుపుకుంటాము, అంటే వేయించుకుంటాము. సో అంతా కలిసేలాగా వేయించుకుంటాము. ఇక్కడైతే నేను ఒక 1.5 స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ యూస్ చేశాను. మీకు టేస్ట్ తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా ఒక 1/2 స్పూన్ దాకా అయితే జీలకర్ర పౌడర్ యూస్ చేశాను. ఇవంతా వేసుకున్నాక మళ్ళా కలుపుకుంటున్నాను. ఇక్కడ అయితే ఏంటంటే మీరు ఏదంటే అది యూస్ చేసుకోవచ్చండి, అంటే పావ్ బజీ మసాలా కానీ, ఆమ్చూర్ పౌడర్ కానీ, ఇంకా చాట్ మసాలా కానీ. సో ఇక్కడ మీకు ఏది కావాలంటే ఇది వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే, అయిపోయిందండి. ఇది ఒకసారి వేసి బాగా కలయబెట్టుకుంటాము. సో ఇది పక్కన పెట్టేసుకుంటాము వీటిని. ఇప్పుడైతే నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మనం ఆల్రెడీ చేసుకున్న ఆ స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ అయితే దీంట్లో నేను ప్లేస్ చేసేసి ఇలా చూపించే విధంగా మీరు ఇలాగే తినేవచ్చు. లేదనుకుంటే ఇక్కడ చీజ్ పెట్టుకున్నానండి నేను, స్లైస్డ్ చీజ్. దాన్ని పెట్టుకొని దాని మీద మళ్ళీ ఆ స్టఫ్డ్ మసాలా పెట్టుకొని మళ్ళీ దాని మీద బ్రెడ్ పెట్టేసుకొని వాటిని మనం తవలో 2 వైపులా గీ వేసుకొని తిప్పించుకొని తింటే బాగుంటుందన్నమాట. సో ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బటర్ అప్లై చేస్తున్నాను. 2 వైపులా బటర్ అప్లై చేసి వేయించుకుంటున్నాను అనమాట. సో ఇలా వేయించుకుంటున్నాను. అయితే ఇదేంటంటే ఈ మసాలా వల్ల మనకి రోల్స్ కూడా చేసుకోవచ్చండి. ఇలా బ్రెడ్తోనూ చేసుకోవచ్చు, రోటీ చేసుకోవచ్చు, స్ప్రింగ్ రోల్స్ చేసుకోవచ్చు, చపాతీ కింద అలా మనం తినచ్చు సైడ్ డిష్గా కూడా. సో ఈ ఒక్క మసాలా వల్ల మనకి అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో అంత అయిపోయింది. ఇక్కడైతే నేను దాన్ని 2గా కట్ చేసుకొని ఇలా పెడుతున్నాను అనమాట. సో దాంతో మీరు గ్రీన్ చట్నీతో కానీ లేకపోతే సాసెస్తో కానీ తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మనం ఒకసారి ఇలా ఒక కంప్లీట్ బ్రెడ్ స్టఫ్ అయితే ఇచ్చామంటే బాగా స్టమక్ ఫిల్లింగ్ ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా చక్కగా తినేస్తారండి. సో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు click bell icon. Thanks for watching. Thank you, Andy.